అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్‌లో మనము మీ పర్సన్ మీ గురించి ఏం రియలైజ్ అయ్యారు అన్నది చూద్దాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఇది వచ్చేసి కలెక్టివ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఇందులో టైమ్ స్టాంప్స్ ఏమీ ఉండవు. స్ట్రెయిట్ అవే రీడింగ్ అనమాట. అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. లెట్స్ సీ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ దేర్ పర్సన్ రియలైజ్డ్ అబౌట్ దెమ్. ఈ కార్డ్ రావాలనుకుంటుంది. 10 ఆఫ్ పెంటికల్స్. ఓకే. 4 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఇంకా చూద్దాము. అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ హ్యావ్ రియలైజ్డ్ అబౌట్ దెమ్ recently. Ace of Swords, one more. 4 of Cups. Okay, డెఫినెట్లీ మీ పర్సన్కి ఏదో రియలైజేషన్ అయితే జరుగుతుంది రైట్ నౌ. వీళ్ళు చాలా చాలా డిసప్పాయింట్మెంట్ ఎనర్జీలో ఉన్నారు. మేబీ ఫుల్ మూన్ ఎనర్జీస్ వీళ్ళ మీద కూడా యాక్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ అందరి మీద యాక్ట్ చేస్తుంది ఫుల్ మూన్. లైక్ చేంజెస్ అవుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు ఎమోషనల్లీ వనరబుల్ అవ్వాల్సిందే. దాన్ని ఏమంటారు, అర్థం చేసుకోవాల్సిందే అనమాట. సో సంథింగ్ అదేదో జరుగుతుంది ఇక్కడ. ఇక చూడండి, చాలా వరకు పాజిటివ్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా 4 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్తో డిసప్పాయింట్మెంట్ కార్డ్స్ అనమాట. సో ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీలో చాలామంది ఈ పర్సన్తో ఎండ్ చెప్పేయడం, ఇంకా ఈ సైకిల్ ఎండ్ అయిపోయింది, ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయి వాకౌట్ అనమాట, మూవ్ ఆన్ అయిపోవడం అలాంటిది ఏదో జరిగిండి ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. ఇద్దరు మాట్లాడుకొని దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే మీరే విసిగిపోయి ఈ పర్సన్ ఎప్పుడు ఈ పర్సన్ కనుక మ్యారీడ్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, లేదా ఎప్పుడు కమిట్మెంట్కి ఒప్పుకోరు, ప్రతిదానికి వాళ్ళకి ఎలా అయితే ఇష్టమో అలానే జరగాలి అన్నది ఉంటే మీరు ఇంకా ఈ పెయిన్ నుంచి బయటపడడానికి, ఇంకా ఇది ఎంతసేపు ఉన్నా ఈ కనెక్షన్లో ఈ పెయిన్ అనేది ఉంది, ఇంకా ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అని చెప్పేసి మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా చాలా చాలా చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, సో మీకు మెంటలీ ఫ్రీడమ్ లేకపోవడం వల్ల మెయిన్లీ రైట్. అందుకని చెప్పేసి మీరు ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ సైకిల్ ఎంత పెయిన్ఫుల్ ఉన్నా ఇంకా దీన్ని ఎండ్ చేయడమే బెస్ట్, దూరం వెళ్ళిపోవడానికి ఎంత బాధ అనిపించినా దూరం వెళ్ళిపోతేనే బెస్ట్ అని చెప్పి మీరు నిర్ణయం తీసుకొని మీరు చాలామంది 8 ఆఫ్ కప్స్ వాక్ అవే. ఓకే, ఈవెన్ ఒకవేళ మీరు మీ మనసులో మీకు టెంపరీగా వాక్ అవే అని అనుకున్నప్పటికీను ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే 8 ఆఫ్ కప్స్ వచ్చేసి టెంపరీ వాక్ అవే. పర్మనెంట్గా వెళ్ళిపోవాలని ఉండదు, అట్లీస్ట్ కొంచెం బ్రేక్ తీసుకుందాము, ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది పెడుతుంది ఈ సిచ్యువేషన్ అని చెప్పేసి అనమాట. రైట్. సో మీ పర్సన్కి మీరు అది చెప్పలేదు, 8 ఆఫ్ కప్స్తో మీరు జస్ట్ వాక్ అవే. రైట్. అలా దూరం అయిపోయిన తర్వాత ఈ పర్సన్ లైఫ్లో ఇప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే కరెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా పేజ్ ఆఫ్ స్వర్డ్స్తో వీళ్ళకి స్టాకింగ్ ఎనర్జీ అనమాట. మీరు ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎందుకు మీరు వాక్ అవే అయిపోయారు, నిజంగానే వెళ్ళిపోయారా లైఫ్లో నుంచి, లేకపోతే కావాలని థ్రెటన్ చేయడానికి ట్రై చేస్తున్నారా ఏంటి అని తెలుసుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్తో ఈ పర్సన్. ఇంకా ఏంటంటే పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి స్టాకింగ్ ఎనర్జీ. జస్ట్ ఊరికేదో సోషల్ మీడియాలో మీ పిక్స్ కానివ్వండి, మీరు ఏం చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ని అడగడం కానివ్వండి, అదొక్కటే కాదు, వీళ్ళు 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. మీ కనెక్షన్ గురించి, అసలు నేను ఏదైనా చేసింటే బాగుండేమో కదా, ఆపింటే బాగుండేమో కదా, వెళ్ళిపోయారే, ఇంత పెయిన్ కాజ్ చేశాను అని ఇదంతా అనమాట. సమ్ థాట్స్ అయితే ఈ పర్సన్ మైండ్లో నడుస్తున్నాయి రైట్ నౌ యాక్చువల్గా. ఓకే, అదొక్కటే కాదు, నాకు ఇంకా ఇక్కడ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతుంది ఏంటంటే మీతో చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారు. వీళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, చాలా చైల్డిష్ బిహేవియర్ అనమాట. ఇంకా కొన్నిసార్లు వర్డ్స్తో హర్ట్ చేయడము అలాంటిది కూడా ఏదో జరిగింటుంది. సో వీళ్ళు దాని గురించి తెలుసుకొని బాధపడుతున్నారు. కొంచెం నేను కేర్ఫుల్గా ఉంటే బాగుండే నా వర్డ్స్తో, నేను ఎందుకు అలా హర్ట్ చేశాను ఆ పర్సన్ని. ఎస్, మేబీ మీతో ఉండాలని ఉండకున్నా ఉండాలని ఉన్నా ఏదున్నా వర్డ్స్తో హర్ట్ చేయకూడదు కదా. సో ఈ పర్సన్ కొంచెం దాని గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ మాట్లాడిండొచ్చు, లేకపోతే లిటరలీ గొడవ పడిండొచ్చు,
లేకపోతే లైక్ మీరు అడిగిన క్వెషన్స్‌కి వీళ్ళు ఆన్సర్ చెప్పకుండా దూరం వెళ్ళిపోవడం. సమ్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఏదో దాని గురించి వాళ్ళు చేసిన దాని గురించి ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు. ఆలోచించడం ఒకటే కాదు, చాలా చాలా డిసప్పాయింట్‌మెంట్ ఎనర్జీ. ఇంకా చూడండి 4 ఆఫ్ కప్స్‌తో బాధపడుతూ ఉన్నారు. లైక్ వీళ్ళేంటంటే ఎందుకు బాధపడుతున్నారంటే వీళ్ళకి అర్థమవుతుంది. నేను చాలా సార్లు చెప్పాను మీకు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి సెల్ఫ్ సాబోటాజింగ్ ఎనర్జీ. అన్నీ ఉన్నప్పటికి కూడా అంతా ఓకే అనుకున్నప్పుడు కూడా ఏదో లేదు అని అన్నెసెసరీగా మిస్ అవ్వడం అనమాట. సో, ఈ పర్సన్ ఇప్పుడేంటంటే వీళ్ళ లైఫ్‌లో లైక్ ఈ ఈ ఈ పర్సన్ ఏదైతే స్టెబిలిటీ అనుకోవడము, జనరల్లీ ప్రతి ఒక్కరికి ఎవ్రీథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఇంపార్టెంట్. ఈ పర్సన్ గనక స్టెబిలిటీ, మనీ లైక్ లేకపోతే సాక్రిఫైస్ చేయడము ఫ్యామిలీ కోసం అని చెప్పేసి, ఆహ్, పిల్లలు అని చెప్పేసి సంథింగ్ అలాంటిది ఏదైనా ఉంటే, వాళ్ళు ఇప్పుడు ఏం తెలుస్తుందంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో ఏ ఎన్వైర్న్‌మెంట్ కరెక్ట్‌గున్నా, అంత ఎమోషన్స్ బానే ఉన్నా, అందరు హ్యాపీనెస్ చూపిస్తున్న వీళ్ళకి సమ్ డిసప్పాయింట్‌మెంట్. మీరు లేని లోటు వీళ్ళకి క్లియర్‌లీ తెలుస్తుంది. అందుకే ఈ పర్సన్ చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఎనర్జీస్ యాక్టింగ్ అలా ఉంది రైట్ నౌ. కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ దే విల్ గో త్రూ అనమాట. రైట్? సో, 4 ఆఫ్ కప్స్‌తో ఈ పర్సన్‌కి అన్నీ ఉన్నప్పటికీ ఎమోషనల్లీ హ్యాపీనెస్ లేదు. డెఫినైట్‌లీ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్, ఏదో మిస్ అవుతుంది, హార్ట్ ఎంప్టీగా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది అనమాట వీళ్ళకు. లైక్ ఇదొక్కటే కాదు, నాకు ఇంకా ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఆ వాయిడ్‌ని మీరు లేనితనాన్ని అది మిస్ అవుతున్నందుకు దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ వీళ్ళు అన్నెసెసరీగా షాపింగ్ చేయడము, లైక్ ఏదైనా వేరే వాళ్ళతో ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళడము, సంథింగ్ కొత్త కొత్త ట్రై చేస్తున్నట్టు కూడా అనిపిస్తుందనమాట. లైక్ వాళ్ళ ఫ్యామిలీతో ఇంకొంచెం ఎక్స్‌ట్రా టైమ్ ఇవ్వడానికి, ఇంకొంచెం లైక్ ఓవర్‌గా చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ 4 ఆఫ్ కప్స్‌తో వీళ్ళు ఎంత చేసినా, ఎంత వేరే దాని గురించి వెతుకుతున్నా, ఎంత ఎన్వైర్న్‌మెంట్ బావున్నా, వీళ్ళ మనసు బాగలేదు. రైట్ నౌ డెఫినైట్‌లీ వీళ్ళు దాని గురించి బాగా క్లియర్‌లీ ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేసిన బిహేవియర్‌కి చాలా చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. ఎమోషనల్ డిసప్పాయింట్‌మెంట్ క్లియర్‌లీ చూపిస్తుందనమాట. అదొక్కటే కాదు, ఇక్కడ ఏస్ ఆఫ్ స్వోర్డ్స్‌తో ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ లిటరల్లీ వాళ్ళకొక ట్రూత్ అర్థమైంది. వీళ్ళకి ట్రూత్ ఏంటంటే నేను అంటున్నట్లు ఇక్కడ 4 ఆఫ్ కప్స్‌తో ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ రైట్. వీళ్ళు ఏదైతే స్టెబిలిటీ ఒకవేళ ఈ పర్సన్ జస్ట్ ఇక్కడ నేను 2 కార్డ్స్ చూపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. మీ పర్సన్ గనుక మ్యారీడ్, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉంది. మీతో గొడవ పడి ఆ పర్సనే చాలా ఇంపార్టెంట్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. లేకపోతే లిటరల్లీ ఫ్యామిలీ పేరెంట్స్ అని, సిబ్లింగ్స్ అని చెప్పేసి లేకపోతే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ ఇలాంటి మాటలన్నీ ఉంటుంది కదా! సంథింగ్. అలాంటిదేదన్నా చేసి మీ నుంచి మీతో ఒకవేళ ఈ పర్సన్ మీతో అలా బిహేవ్ చేసింటే కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్. చెప్పింటే నీకన్నా వాళ్ళు బెస్ట్. నువ్వు నన్ను అర్థం చేసుకోవు. ఇలా మాటలన్నా కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ అనమాట. ఓకే. ఎందుకంటే అలాంటివి చూపిస్తుంది. అది వెరీ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ రైట్? సో, అలా చేసేసరికి ఈ పర్సన్‌కి ఇప్పుడు ఏం రియలైజ్ అవుతున్నారంటే ఏస్ ఆఫ్ స్వోర్డ్స్‌తో వాళ్ళు అలా బిహేవ్ చేయకుండింటే బావుండు. ట్రూత్ ఈస్ కమింగ్ ఔట్. ఏమని? ఏదైతే దానికి వీళ్ళు వాల్యూ ఇచ్చారో స్టెబిలిటీ అని, మ్యారేజ్ అని, థర్డ్ పార్టీ, ఇల్లు, హోదా, పలుకుబడితనము లైక్ సంథింగ్ ఇదంతా ఉంటుంది గదా! ఇప్పుడు ఇన్ని పర్సన్‌కి ఉన్నా వీళ్ళ చుట్టూ చూడండి ఆ సాడ్‌నెస్ ఎంత ఉందో. ఎందుకంటే మీరు నాకు తెలిసి చాలామంది ఏడ్చి, బాగా హర్ట్ అయిపోయి, ఇంక మీరు ఇంక ఈ పర్సన్‌కి ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పేసి మీరు గుడ్ బై చెప్పి ఎమోషనల్లీ మూవ్ ఆన్ అయిపోయారు అక్కడి నుంచి. కాబట్టి ఈ పర్సన్‌కి ఇప్పుడు ఆ బాధ తెలుస్తుంది. ఆ బాధ చూడండి ఎంత క్లియర్‌లీ లైక్ ఇంత ఉన్నా కూడా నేను హ్యాపీగా లేనంటే ఈ పర్సన్ నన్ను హ్యాపీగా చేశారు. లైక్ ఎమోషనల్లీ వాళ్ళకి నేను కనెక్టెడ్ అయ్యి ఉన్నాను అని చెప్పి అర్థం చేసుకుంటున్నారు. విచిత్రంగా చూడండి కింగ్ ఆఫ్ వాన్స్, క్వీన్ ఆఫ్ వాన్స్ రాలేదు ఈసారి ఎనర్జీలో ఇంకా. రైట్? సో, చాలా చాలా డిసప్పాయింట్‌మెంట్ ఉన్నారు. ఓకే. ఏదైతే వీళ్ళు స్టెబిలిటీ అనుకున్నారు ఫాల్స్ అని అర్థమవుతుంది లైఫ్‌లో. కొంతమందికేంటంటే జాబ్ సెక్యూరిటీ అని చెప్పేసి మిమ్మల్ని వదులుకోవడము, లేకపోతే వర్క్ ఏరియాలో మీ గురించి, వాళ్ళ గురించి తప్పుగా అనుకోకూడదని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టడము. ఓకే. కొంతమందికి ఆల్రెడీ ఫ్యామిలీ ఉండి, పిల్లలు ఇది అని చెప్పి ఈవెన్ దో వాళ్ళు హ్యాపీగా లేకున్నప్పటికీను ప్రిటెన్షియస్ అనమాట. అందరి ముందు చూపించుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పేసి దూరం అయిపోవడము. సో, అది ఇప్పుడు అంతా ఉన్నప్పటికీను హ్యాపీగా లేరు. వెరీ వెరీ డిసప్పాయింటెడ్. చాలా డిసప్పాయింటింగ్ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ. వాళ్ళు ఇంకో అదొకటే కాదు, మీ పర్సన్ ఏం రియలైజ్ అవుతున్నారంటే, ఇదంతా జరగడానికి కారణం నేనే. అసలు నేనే ఇన్ని ఉన్నాయని చెప్పేసి డైలీ బుక్ ఒకటి కింద పడుతుంది. వేరే ప్లేస్‌లో పెట్టాలి. ఈ పర్సన్ ఇదంతా నన్ను హ్యాపీ చేస్తుంది. సెలబ్రేషన్స్ అని, అదని, ఇదని బయటికి వెళ్ళడము, షో ఆఫ్ చేయడము ఇదంతా జరిగింటుంది. సో, అదంతా ఉన్నప్పటికీ నేనే అదంతా నిజమేమో అని అనుకున్నాను. కానీ
అంత ఉన్నా కూడా ఎందుకిది నా హార్ట్ ఎందుకంత ఎంప్టీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు క్వెషన్ చేస్తున్నారనమాట రీసెంట్‌లీ. లైక్ ఉన్న ఎనర్జీస్‌లో. వీళ్ళకి అర్థం అవ్వందేంటంటే, అన్నీ ఉన్నప్పటికీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నది సోల్ కనెక్షన్ అని చెప్పేసి ఈ పర్సన్‌కి లైక్ మెల్లి మెల్లిగా ఇంకా లైక్ ఆల్రెడీ తెలిసినప్పటికీ ఇది ఇంకా డీప్‌గా తెలుస్తుందనమాట వీళ్ళకు. లైక్ ఎందుకు నేను ఇలా చేశాను అని చెప్పేసి. వీళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు. ఫ్రెండ్ అయ్యుండొచ్చు, లేకపోతే రొమాంటిక్ పార్ట్నర్ అయ్యుండొచ్చు. ఓకే. చూద్దాము ఏం రియలైజ్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. నేను మీ ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. టెంపరెన్స్. చూడండి ఈ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌తో మీరు ఈ పర్సన్‌ని చాలా చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఓకే. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి వెరీ నర్చరింగ్, వెరీ కేరింగ్, లవింగ్, మదర్లీ నేచర్. కొంతమందికి మీరు ఈ పర్సన్‌కి ఒక మదర్ లాగా లవ్‌ని చూపించుండొచ్చు. లైక్ కొంతమంది డబ్బు మీరు లైక్ ఈ పర్సన్ ఎప్పుడన్నా మనీ రిలేటెడ్ గురించి అడ్వైస్ కావాలని మీ దగ్గరకొచ్చినా అంతే బాగా అడ్వైస్ ఇవ్వడము, కెరియర్ గురించి అడ్వైస్ ఇవ్వడము అలాంటిదంతా అనమాట. చాలా మెచ్యూర్‌గా ఉండి వీళ్ళకి మీరు హెల్ప్ చేశారు. మనీ రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్ అదొక్కటే కాదు. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్ అండ్ కంపాషన్ కూడా చాలా చాలా బాగా వాళ్ళని చూసుకున్నారనమాట మీరు. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు అది రియలైజ్ అవుతున్నారు. మీతో ఉన్నప్పుడు ఒక స్టెబిలిటీ ఉండింది. లైక్ ఒక గ్రౌండెడ్‌నెస్ అసలు అది ఆ స్వీట్ లవింగ్ థింగ్ ఉంటుంది చూడండి. అది మిస్ అవుతున్నారనమాట వీళ్ళు. ఓకే. అదొకటే కాదు ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా ఏం రియలైజ్ అవుతున్నారంటే, వీళ్ళు మిమ్మల్ని ఒక స్పిరిచ్యువల్ పర్సన్ లాగా చూస్తున్నారు. స్పిరిచ్యువల్ పర్సన్ ఏంటంటే ఒక లైక్ మీకు చాలా తెలుసు. లైక్ వీళ్ళు ఇమ్మెచ్యూర్ ఇక్కడ. వాళ్ళ బిహేవియర్ ప్రకారం ఈ పర్సన్‌కి తెలుసు వీళ్ళు చాలా ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వీళ్ళదని చెప్పేసి లైక్ వీళ్ళకి ఎలా యాక్ట్ చేయాలో తెలీదని చెప్పేసి. వేరేస్ మిమ్మల్ని చూస్తే కొంతమందికి ఏజ్ గ్యాప్ కూడా ఉండిండొచ్చు ఇక్కడ. ఓకే. వీళ్ళు కొంచెం మీకన్నా చిన్నగా ఉండిండొచ్చు ఏజ్‌లో. ఓకే. ఏజ్ ఈస్ ఫర్ ద అగైన్ ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఇక్కడ ఏజ్ చూపిస్తుంది. లేకపోతే బిహేవియర్‌లో యంగ్ ఐ మీన్ లైక్ చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా, ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేసే పర్సన్ అయ్యుండొచ్చు. ఓకే. సో, క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌తో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మెచ్యూర్‌గా చూస్తున్నారు. చాలా మెచ్యూర్‌గా స్టెప్ తీసుకుంటారు. వెరీ స్పిరిచువల్లీ అలైన్డ్ అని చెప్పేసి, మీ దగ్గరకొస్తే మంచి అడ్వైస్ దొరుకుతుంది అని చెప్పేసి. రైట్. కానీ ఇప్పుడు వాళ్ళది మిస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఏదైతే ఉందో వాళ్ళకంత క్లియర్‌గా అది దొరకదనమాట. వాళ్ళున్నారు కానీ ఇదైతే ఈ పర్సన్ కాదే అన్న ఫీలింగ్ అనమాట. సో, మిమ్మల్ని మిస్ అవుతున్నారని మాత్రం చెప్పొచ్చు. ఆహ్, కొంతమందికి ఈ పర్సన్ లైక్ మీరు మీ గురించి చాలా కేర్ తీసుకుంటారు. సెల్ఫ్ కేర్ కూడా చాలా తీసుకుంటారు. ఆహ్, ఫిజికల్‌గాను అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. ఓకే. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్డ్ వచ్చిందో మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ పర్సన్‌కి. టెంపరెన్స్. టెంపరెన్స్ వచ్చేసి ఆర్కేంజెల్ రఫాయల్ అండ్ మైకెల్ ఇద్దరిది వస్తుంది ఎనర్జీ. నాకైతే రఫాయల్ అనిపిస్తుంది ఎక్కువ. సో, టెంపరెన్స్ అనమాట. ఈ పర్సన్‌కి టెంపరెన్స్ అంటే ఏంటంటే పేషెన్స్, చాలా హార్మోనియస్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండే నేచర్ అనమాట. సో, ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. యాక్చువల్లీ మీతో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా పీస్ ఉండేది లైఫ్‌లో. పీస్‌ఫుల్‌గా ఉండడము, బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలో నేర్పించడము అదంతా ఉండేది. అదొక్కటే కాదు కొన్ని కొన్ని సార్లు ఈ పర్సన్‌కి మీరు కమ్యూనికేట్ ఎలా చేయాలి, అందరితో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, కొంచెం మెచ్యూర్‌గా మాట్లాడాలి. ఇదంతా కూడా మీరు నేర్పించుండొచ్చు ఈ పర్సన్‌కి. అలా కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు. లైక్ దాన్ని మిస్ అవుతున్నారు వీళ్ళు. మీ దగ్గర ఒక టైప్ ఆఫ్ ఏంజెలిక్ ఎనర్జీ వీళ్ళకు మీలో చాలామంది సాజిటేరియస్ ఉండొచ్చు, లేకపోతే వాటర్ సైన్స్ ఉండొచ్చు. ఓకే. జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను. ఇక్కడ సైన్స్ రిఫ్లెక్ట్ అవుతున్న ప్రకారంగా. సో, ఈ పర్సన్‌కి ఏంటంటే మీరు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు. మీతో మాట్లాడినప్పుడు వీళ్ళకి పీస్ వస్తుంది. అంతా లైక్ ఒక కామ్‌నెస్ అలా అనమాట. అలా గూడా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మీ కనెక్షన్ ఎంత పీస్‌ఫుల్‌గా ఉండేది అని. ఎందుకు వీళ్ళు ఇప్పుడు అది రియలైజ్ అవుతున్నారంటే, వీళ్ళు ఏదైతే బావుంటుందనుకున్నారో వీళ్ళ లైఫ్‌లో, ఇప్పుడు అదంతా గందరగోళం అనమాట. అదంతా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఏంటి ఇదంతా? ఈ హడావుడి ఏంటి? ఈ గందరగోళం ఏంటి? అసలు ఏం నడుస్తుంది? నేను ఇన్ని రోజుల నుంచి అంతా బావుందనుకున్నానే అని. కానీ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అంతా ఓకే. వాళ్ళకి నిజంగానే వాళ్ళ లైఫ్ చుట్టూ కలర్‌ఫుల్ ఉంది. ఓకే. కానీ ఈ పర్సన్ మనసులో లేదు గదా! ఈ పర్సన్ మనసులో మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి డార్క్‌నెస్ అనిపిస్తుంది. లైక్ ఎన్వైర్న్‌మెంట్ ఎంత బావున్నా వాళ్ళలో ఎన్వైర్న్‌మెంట్ క్లియర్ లేదనమాట. సో, మీతో ఉన్నప్పుడు ఆ పీస్‌ని దాన్ని ఆ హార్మోనియస్ లైక్ ఎక్స్‌పీరియన్స్‌ని మిస్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు టెంపరెన్స్‌తో. మీకు అదొకటే కాదు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మీకు చాలా పేషెన్స్ ఉంది. వాళ్ళని బాగా అర్థం చేసుకున్నారు. చాలా వరకు టర్న్స్ ఇచ్చారు. ఛాన్సెస్ ఇచ్చారు వీళ్ళకు. ఎన్ని సార్లు వీళ్ళు ఇమ్మెచ్యూర్ బిహేవ్ చేసినా గూడా ఈ పర్సన్ మీరు అర్థం చేసుకొని
లైక్ ఇట్స్ ఓకే. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాను, ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాను అనుకుంటూ ఉండడం అనమాట. కానీ లాస్ట్ రీసెంట్‌గా లేకపోతే వీళ్ళతో మీరు దూరం అయినప్పుడు లాస్ట్ కమ్యూనికేషన్ ఏదో జరిగినప్పుడు కొంచెం మీ పర్సన్ బిహేవియర్ చాలా ఇమ్మెచ్యూర్ అనిపించిందనమాట. సో, మీరు డిసైడ్ అయిపోయారు వీళ్ళ నుంచి కొంచెం దూరం ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి వాక్ అవే అనమాట. లెట్స్ సీ వన్ మోర్ చూసి వి విల్ ఫినిష్ ద రీడింగ్. జస్టిస్. కొంతమందికి జస్టిస్ కార్డ్‌తో లీగలీ కనెక్టెడ్ ఏదో చూపిస్తుంది ఇక్కడ. ఓకే. అది కాకుండా నేను చెప్పినట్టుగా టెంపరెన్స్ కూడా వచ్చేసి జస్టిస్‌లో చూపిస్తుంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనమాట. మీరు ఈ పర్సన్‌కి లైక్ ప్రతి దాంట్లోనూ మీరు బ్యాలెన్స్డ్‌గా ఉండడము. లైక్ లైక్ ఎలా అంటే ఏది నిజమో, ఏది అబద్ధమో లైక్ ఆనెస్టీ ఉంటుంది చూడండి. మీరు చాలా క్లియర్‌లీ అబద్ధంకి ఎప్పుడు సపోర్ట్ చేయకుండా ఏదైతే కరెక్ట్‌గా ఉంటుందో అది చెప్పడం అనమాట. లైక్ ఆనెస్ట్‌గా ఉండడము ఈ పర్సన్‌కి నచ్చుతుంది యాక్చువల్‌గా. మీరు చాలా ఆనెస్ట్‌గా ఉంటారని కూడా అనుకుంటున్నారు వీళ్ళు. ఓకే. కొంతమందికి ఇక్కడ జస్టిస్ కార్డ్‌తో ఆహ్, ఏదో లీగల్ మ్యాటర్ సంథింగ్ ఏదో వస్తుంది ఇక్కడ మెసేజ్. ఒకవేళ మీలో ఎవరైనా లైక్ మీకు ఈ పర్సన్‌కి మధ్యలో సంథింగ్ లైక్ వేరే పర్సన్ వల్ల మీరేమైనా సెపరేషన్‌లో ఉన్నారనుకోండి. వీళ్ళేం రియలైజ్ అవుతున్నారంటే, ఆ సెపరేషన్ మొత్తం అయిపోయి మీరు లైక్ కంప్లీట్‌లీగా మీ లైఫ్‌లో ఎవ్వరు లేరు మిమ్మల్ని ఆపడానికి అని అనుకున్నప్పుడు చాలా చాలా బ్యాలెన్స్డ్‌గా చాలా చాలా పీస్ వస్తుందని కూడా వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఓకే. జస్టిస్. డెఫినెట్‌లీ జస్టిస్ వచ్చేసి బ్యాలెన్స్. ఒక కర్మకి లైక్ ఫలితము అని చెప్పానన్నమాట. వర్డిక్ట్ ఫ్రమ్ ద యూనివర్స్. సో, వీళ్ళు జస్టిస్ ప్రకారంగా ఇంకోటి కూడా నాకు ఈడ మెసేజ్ ఏమనిపిస్తుందంటే, వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ హార్మనీ, ఒక టైప్ ఆఫ్ బ్యాలెన్స్ అది వాళ్ళ లైఫ్‌లో మీరుండడము. ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్‌కి మీరు దూరం అయిన తర్వాత. అదొకటి కాదు వీళ్ళు మిమ్మల్ని ఎంత రిజెక్ట్ చేశారు, ఎంత వాల్ పెట్టారు, గార్డెడ్ అప్ ఉండడము, ఎక్స్‌ప్రెస్ చేయకపోవడము, క్లియర్‌లీ కమ్యూనికేట్ చేయకపోవడము, బిహేవియర్ ఇమ్మెచ్యూర్‌ది చాలా డిసప్పాయింటింగ్ అనమాట. ఓకే. ఓకే. ఫైనల్లీ ఇంకొక మెసేజ్ ఇక్కడ జస్టిస్ కార్డ్ నాకు అప్పటినుంచి అనిపిస్తుంది. ఈ పర్సన్‌కి ఇంకోటేంటంటే, వాళ్ళు చేసిన తప్పుకి, మీకు చేసిన అన్యాయంకి వీళ్ళకి కర్మ అనేది, జస్టిస్ అనేది లైక్ వీళ్ళు ఖచ్చితంగా దే హావ్ టు గో త్రూ. అంటే చేసిన పనికి ఫలితం అంటే పాజిటివ్ గదా! కర్మ లైక్ తప్పదు, అనుభవించాల్సిందే అని చెప్పేసి ఈ పర్సన్‌కి తెలుసు. అప్పటినుంచి నేను అది చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. రావట్లేదనమాట సరిగ్గా వర్డ్స్. సో, మీకు చేసే తప్పు వీళ్ళకి తెలుసు. సో, కాబట్టి ఇంక నాకు తప్పదు నేను అనుభవించాల్సిందే దీన్ని అని గూడా వాళ్ళకి తెలుసనమాట ఈ పర్సన్. కొంచెం భయం గూడా ఉంది. ఓకే. సమ్‌హౌ వీళ్ళకి ఏం జరుగుతుందో ఏమో, లైఫ్ ఎలాంటి స్టెప్స్ తీసుకొస్తుందో అన్న భయం గూడా ఉందనమాట ఈ పర్సన్‌కి మీకు సంబంధించి. ఓకే. వీళ్ళు చేసింది తప్పు చిన్నది కాదు. వీళ్ళు మిమ్మల్ని నిజంగానే చాలా హర్ట్ చేశారు యాక్చువల్లీ. అది ఆ పర్సన్‌కి తెలుసు యాక్చువల్‌గా. వీళ్ళకి తెలుసు. లాస్ట్ టైమ్ మీతో కమ్యూనికేట్ చేసినప్పుడు కూడా జరిగిందిది. సో, అందుకని ఫీల్ అవుతున్నారనమాట ఇప్పుడు. ఇప్పుడు ఏమవుతుందో కర్మ నేను ఏం అనుభవించాల్సొస్తుందో అన్న భయం వీళ్ళది. ఓకే. సో, చూద్దాం మరి వీళ్ళైతే ఇప్పుడు ఇది రియలైజ్ అవుతున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్ ఏదైనా ఉందా అని చెప్పేసి. షో మీ ద ఫ్యూచర్ అవుట్‌కమ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కనెక్షన్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్. షో మీ ద ఫ్యూచర్ అవుట్‌కమ్ ఫర్ మై కలెక్టివ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కనెక్షన్. 2 ఆఫ్ పెంటికల్స్. కన్‌ఫ్యూజ్డ్. ఏం చేయాలో అర్థం అవ్వని పరిస్థితి వీళ్ళది. నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి దేనికి చూడండి 2 ఆఫ్ వాండ్స్ 2 వస్తుంది. సంథింగ్ ఏదో వాళ్ళకంత ఈజీ కాదు మీ పర్సన్‌కి వదిలిపెట్టి రావడం. ద ఎంపరర్ వెరీ స్టబర్న్ వచ్చేసింది వాళ్ళ ఎనర్జీ. ఏస్ ఆఫ్ పెంటికల్స్ క్రాసింగ్ ద 2 ఆఫ్ వాండ్స్. సో, ఈ పర్సన్‌కి మీతో ఒక స్టేబుల్ న్యూ బిగినింగ్. మళ్ళీ స్టార్టింగ్ నుంచి కన్‌స్ట్రక్ట్ చేయడం. ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ అయింది ఇక్కడ నేను చూసిన ప్రకారంగా. సంథింగ్ ఏదో బ్రోకెన్. కాబట్టి మళ్ళీ మెండ్ చేయాలంటే స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా ఆహ్, మళ్ళీ రీస్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ రైట్. ఏస్ ఆఫ్ పెంటికల్స్‌తో ఈ పర్సన్ మైండ్‌లో వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఓకే న్యూ స్టెప్ తీసుకోవాలి. ఒక ఫౌండేషన్ అనేది తీసుకొని రావాలి కనెక్షన్‌లో. ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఈ కాన్వర్జేషన్‌ని నా పర్సన్‌తో మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎలా అని చెప్పేసి ఆలోచన అనమాట. అదుంది. కానీ అదొక్కటే కాదు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను నేను. ఈ పర్సన్ గురించి ఎప్పుడొచ్చినా ఇది ఖచ్చితంగా వస్తుంది. ది ఎంపరర్‌తో ఈ పర్సన్ ఆల్రెడీ కొంతమందికి ఫాదర్ అయ్యుండొచ్చు, బాస్ అయ్యుండొచ్చు వర్క్‌లో. ఓకే. ఇద్దరు కలీగ్స్ అయ్యుండొచ్చు, వర్క్ చేస్తుండొచ్చు. కాబట్టి వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి దాని గురించి. ఒకే చోట వర్క్ చేస్తుండొచ్చు మీరు. సంథింగ్ అలాంటిది ఏదైనా అనమాట. రైట్. సో, అలాంటిది ఏదైనా ఉంటే వీళ్ళు డెసిషన్ తీసుకొని ఒకదాన్ని
సంథింగ్ ఏదో వాళ్ళ లైఫ్లో ఉన్నదాన్ని వదిలిపెట్టేసి మీ దగ్గరికి రావాలి. కానీ అంత ఈజీ కాదు. కాబట్టి ఈ పర్సన్ ఎలా స్టార్ట్ అయితే బాగుంటుంది, కమ్యూనికేట్ ఎలా చేయాలి అన్నది ఆలోచిస్తున్నారు అనమాట. యాక్షన్ ఎలా తీసుకోవాలి అన్న ఆలోచన ఉంది వీళ్ళకి. న్యూ ఆఫర్ కోసం, లైక్ న్యూ స్టార్ట్ కోసం. బట్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. ఫ్యూచర్లో ఇంకా కన్ఫ్యూజ్డ్గానే ఉన్నారు. అంత క్లియర్లీ వీళ్ళు డెసిషన్ తీసుకోవట్లేదు. ఇంకా ఆలోచనలోనే ఉంది. చెయ్యాలి అని చెప్పి ఆలోచన ఉంది ఏదైనా సరే. కానీ సంథింగ్ ఏదో మీ ఇద్దరి మధ్యలో ఉన్నది కామన్ థింగ్ డిస్టర్బ్ అవుతుందేమో. లైక్ అందరూ అనుకుంటారు, లేకపోతే అంత ఈజీ అవ్వదు అని చెప్పేసి స్టక్లో అనమాట, ఆగిపోవడం అనమాట. అలాంటిది ఏదో చూపిస్తుంది. వాళ్ళు ఒకవేళ మీ దగ్గరకు రావాలంటే ఈ పర్సన్కి తెలుసు కంప్లీట్లీ అన్ని చోట్ల పట్టుకొని ఉన్నారు. చూడండి, ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్తో దే ఆర్ హోల్డింగ్ దట్ పెంటికల్. ఇక్కడ ఒక వాన్ని పట్టుకొని ఉన్నారు, ఇక్కడ ఇంకా పాన్ని పట్టుకొని ఉన్నాడు అనమాట అతను. సో కాబట్టి వీళ్ళు ఇంకా ఏదో సంథింగ్ దే ఆర్ హోల్డింగ్ వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్ ఇంకా పట్టుకునే ఉన్నారు. వాళ్ళు రావాలంటే కంప్లీట్లీ వదిలేసి రావాలి. ఒకవేళ ఇప్పుడు వచ్చినా ఇదర్ లైక్ ఇట్ వోంట్ బీ బ్యాలెన్స్డ్ అనమాట. అంత క్లియర్ డెసిషన్ కాదు, ఇంకా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీరు. ఓకే, సో వీళ్ళ మైండ్లో అయితే ఉంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ స్టార్ట్ అనేది ఉంది తీసుకోవాలని చెప్పేసి. బట్ నిర్ణయం తీసుకోవడానికి ఇంకా టైం అయితే పడుతుంది ఈ పర్సన్ ప్రకారంగా. ఓకే, సో ఇది వచ్చేసి మీ రీడింగ్. ఇవాళ నాకు నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ డ్రైన్డ్ విత్ ఎనర్జీ. మార్నింగ్ నుంచి అసలు డీహైడ్రేట్ ఎనర్జీలో ఉన్నాను. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు కుదరట్లేదు. అందుకనే నేను ఇప్పుడు స్టాప్ చేసేస్తాను. ఎనీవే, మీకైతే ఇది రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now.